చిన్నపిల్లలకే కాదు పెద్దలకు కూడా ఆడుకోవచ్చు అని కనిపిస్తున్నా. మీరు కూడా వచ్చి ఇలా ఆడుకోండి, మీ లవర్తో ఫ్రెండ్స్తో కూడా ఆడుకోండి, ఫ్యామిలీతో వచ్చేయండి, బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మళ్ళీ నేను మీ ముందుకి కొత్త వీడియోతో అయితే వచ్చేస్తున్నాను. లాగ్ వీడియో చాలా రోజుల తర్వాత, ఒక 6 months తర్వాత వస్తున్నాను. మాట్లాడుకుందాం ముందుకెళ్ళి. ఈరోజు నాతో పాటు నా ఫ్రెండ్ కూడా జాయిన్ అవ్వబోవచ్చు, ఏ విషయం తెలీదు, వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే. ఆఫ్టర్ 1 hour బస్ జర్నీ తర్వాత మార్కెట్లో దిగాను. ఇక్కడ నుంచి నడుచుకుంటూనే వెళ్ళాలి, అంటే బస్సులు ఏమో అక్కడ వెళ్ళే చోట. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా, అయినా చూసేసి ఉంటారు వీడియో ఎక్కడికనేది. సరే చెప్తున్నా, ఫార్మాలిటీ కోసం చెప్పాలి కాబట్టి. ఇవాళ లాగ్ వీడియో అనేది గాంధీ హిల్ దాకా వెళ్తున్నాను. ఫుల్ ఎంజాయ్. ఏమో తెలీదు, వింటర్ సీజను, అప్పుడే చీకటి కూడా పడిపోవస్తుంది. మొత్తం పొగమంచు ఉంది, మరి కొండల మీద చూస్తే పొగమంచు ఉంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూద్దాం, ఎంతవరకు అయితే అంతవరకు. మ్యాక్సిమం టాయ్ ట్రైన్ ఎక్కి తిరిగి పార్క్ ఉంది, అక్కడ ఆడుకుందామని బాగా గట్టిగా ఫిక్స్ అయ్యాను, కానీ కుదరలా. ఎనీవేస్, అయినంతవరకు పోదాం ఇక్కడ. ఓకే. ఫైనలీ ఆఫ్టర్ 5 minutes వాక్ వచ్చేసాను అనమాట ఇక గాంధీ హిల్ దగ్గరికి. సో మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, గాంధీ హిల్ అనేది మన విజయవాడ రైల్వే స్టేషన్ 10th platform పక్కనే ఉంటుంది. ఇదిగోండి, ఇదైతే 10th platform అనమాట. ఎంట్రన్స్ అటు ఉంది. సో గాంధీ హిల్ ఎంట్రన్స్ ఏమో ఇది చూడండి, క్రాస్ ఉంది గాంధీ హిల్. సో ఫ్రెండ్స్, అంటే ఇక్కడ ఎంట్రీ అనేది ఫ్రీ ఏం కాదు, పే చేయాలన్నమాట. ఇక్కడ మంగళవారం పూట సెలవు ఉంటుంది. సో గాంధీ హిల్కి ఎంట్రీ ఏంటంటే 4 నుంచి 8:30 వరకు, ఒక ట్యూస్డే తప్ప. సో ఇప్పుడు మన వెళ్ళి ఎంట్రీ టికెట్ అనేది తీసుకున్నాం. ఫైనల్లీ కలెక్ట్ చేసుకున్నా, పక్కనే ఉంటుంది గేట్ పక్కనే టికెట్ అనేది. ఇది మరి నా టికెట్. ఏం చేద్దాం, ఇక పైకి ఇప్పుడు నడుచుకుంటూ పోవాలి. ఇది చూడండి, దాకా పోవాలా. లేట్ అయింది, ఏం చేయాలి భగవంతుడా అనే ఇదిలో ఉన్నా. ఏం చేస్తాం, ఇవాళ దరిద్రం, శనివారంగా దరిద్రం ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకో విషయం చెప్పనా, 100 అమ్మాయిలు బాగానే ఉన్నారు, యావరేజ్. విషయం సీక్రెటే. ఫైనల్లీ సగం కొండ అయితే ఎక్కేసాను, ఇంకా సగం ఉంది. మీకు ఒక విషయం చెప్పనా, ఈ గాంధీ హిల్ది వీడియో అనేది నేను ఒక 1 year బ్యాకే అప్లోడ్ చేయాల్సింది. కానీ ఏం చేస్తామంటే, అది రోజు దరిద్రం మన ఎత్తి మీద బాగా తాండవం ఆడేసింది అనమాట. ఏం చేస్తాం, నా ఫ్రెండ్ యూట్యూబర్ ఒకడు ఉన్నాడు, చందు అని, అతని ఛానల్ లింక్ కూడా కింద ఇస్తానులే. వాడు మాత్రం నా ఛానల్ ప్రమోట్ చేయమంటే సరిగ్గా చేయట్లేదు. ఎనీవేస్, ఆ రోజు మేము ఇద్దరం కలిసి దిగాం, చేసాం. ఆడిది బాగానే వచ్చింది, నాదే డిలీట్ నొక్కబోయి ఆల్ డిలీట్ పడిపోయింది దెబ్బకి. ఫోన్ మొత్తం పోయింది, వీడియో అంతా పోయింది. ఆ రోజు నేను కొండ దాదాపుగా ఒక 3-4 సార్లు ఎక్కి దిగి తీసిన. దాదాపు ఫుల్ స్టఫ్ వచ్చింది, బాధ వేసేసింది. ఇంకంతే, దాని తర్వాత ఎప్పుడూ చేయలే. ఆ వీడియో కూడా నేను కరెక్ట్గా గాంధీ జయంతి రోజు తీసా. ఆ రోజు ఏంటంటే ఎల్లో లేదు మార్నింగ్ టైము, బట్ మార్నింగ్ ఏదో గాంధీ జయంతి అని ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఆ ప్రోగ్రామ్ కూడా షూట్ చేసాం, అయినా కానీ వృధా అయిపోయింది. బట్ ఎనీవేస్, ఈరోజు హ్యాపీగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇందాడ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఒక లవర్స్ ఇద్దరు కూర్చున్నా అనమాట. మీరు సరిగ్గా తెలిసి వస్తే పక్కన వీడియోలో పడుతుంది, ఒక పక్కన ఉంటుంది. ఈ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, కానీ ఏమన్నా ఉంటుందా? అమ్మో, ఇటు కూడా ఉన్నారు. నా వల్ల కాదు నాన్న, సింగిల్ సంతకాయ గాడిని. కానీ వ్యూ మాత్రం బాగుంది, చూస్తారా? ఇంకా పైకి వెళ్దాం, పైకి వెళ్తే చాలా కనపడుతుంది. ఓకే. ఫైనల్లీ
ఈ పార్క్ ఏరియా దాకా వచ్చాం. మనం స్తూపం దాకా వెళ్ళాలంటే ఇటు నుంచి ఇటు పక్క నుంచి ఇటు వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ ఈ పార్క్ దగ్గరికి వెళ్ళే ముందు పైకి వెళ్ళి ఒక రౌండ్ వేసి వద్దాం. టాయ్ కార్ కూడా ఉందిగా. ఏమండి ఇక్కడ దాకా వచ్చాను. పార్క్ దగ్గర నుంచి తెలిసిన ప్రకాశం బ్యారేజ్ అది, కృష్ణా అది. ఏంటంటే ఇక్కడ ఫుల్ మొత్తం ఫాగ్ ఉందన్నమాట. వింటర్ సీజన్గా ఫుల్ ఫాగ్ ఉండటం వల్ల సరిగ్గా కనపడట్లేదు. ఏదో పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఫుల్ ట్రైన్స్ వస్తున్నాయి, వీకెండ్ కదా. బ్యాడ్ న్యూస్ ఫర్ మీ గైస్, అంటే మన టాయ్ కార్ అనేది రిపేర్లో ఉందంట. ఇదిగో పక్కన షెడ్లోనే, ఏదైతే షెడ్, ఆ షెడ్లు ఉంది చూడండి, ఆ రిలాక్స్ అవుతుంది పేషెంట్ అయిపోయి. కానీ ఏం చేస్తాం, కష్టపడి వచ్చాను. 1 year నుంచి రిపేర్లో ఉందంట, తెలియకుండా పోయింది. ఇక్కడికి వచ్చింది చక్కగా ట్రైన్ ఎక్కి మొత్తం కొండ చుట్టూ వ్యూ సూపర్ ఉంటుంది. లాస్ట్ టైం షూట్ చేసినప్పుడు బాగా వచ్చింది. కొంచెం బాగుంది. ఇక్కడ ఫ్యామిలీస్ చాలామంది వస్తున్నారు, ఫ్రెండ్స్ చాలామంది వస్తున్నారు. కాళ్ళతో చూసుకోండి ఫ్రెండ్స్, అది గ్యాంగే ఉంది. ఏం చెప్తాం, మా దరిద్రులు ఉన్నారు. ఒక ఇద్దరేమో దొంగనా కొడుకులు, సారీ ఇలా అంటున్నాను ఏమనుకోండి, దొంగలు బెంగళూరులో సెట్టాడు. ఒకడేమో చదువు కోసం, ఇంకోటేమో ఉద్యోగం, లైఫ్, కెరీర్, ప్రొఫెషనల్. ఇంకోటేమో ఇక్కడే పక్కన ఇంజనీరింగ్ కాలేజ్లో పొట్టిశ్రీరాములో చదువుకుంటున్నాడు. కానీ బిజీ పర్సన్, ఎందుకో నాకు తెలియదు. ఏ అమ్మాయిలు ఉన్నారు ఎందుకు, వాళ్ళు హైదరాబాద్, ఇంకోళ్ళు ఇంట్లో ఖాళీకి కూర్చున్నారు. లైక్ దీపక్కలా అవుదాం అమ్మానేమో, నాకు తెలియదు. ఒక్కడమ్మన్న కానీ రారు, అదే నాకున్న బాధ. అప్పుడప్పుడు ఏదో వీళ్ళని అలా చూసినప్పుడల్లా నాకు ఇదే బాధ అయితే, ఇలా చూస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ కానీ. కానీ ఏం చేద్దాం, వాళ్ళందరూ ఫ్రెండ్స్తో వచ్చాను, నేనేమో ఏకాగ్గా ఒంటరిగా వచ్చాను. అంతే తేడా, చిన్నపాటి బాధ. అమ్మా ఎందుకు మెట్లు ఎక్కాలరా బాబు, ఎంత పైకి ఎక్కాలి ఉంటుంది. ఎక్కుదాం, ఇంకా పైకి ఎక్కుదాం. చిన్నపిల్లలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఇంకా కొంచెం పైకి వచ్చినాక ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ బాగుంది. నాకైతే ఇక్కడ బాగా కనబడుతుంది, వీడియోలో అంత లేదు. ఫాగ్ వల్ల అయ్యా, ఫాగ్, వింటర్ సీజన్ ప్రాబ్లం. ఫైనల్లీ వచ్చేసాను అబ్బాయి. ఎందుకండి ఇంకో స్టెప్ వచ్చేసా. స్తూపం చిన్నపిల్ల వాళ్ళ అమ్మని వాడుతుంది, వాళ్ళ అమ్మ వాళ్ళేమో రాలేకపోతున్నారు. కొండ మీద ఉన్న దేవుని చూసినప్పుడు కూడా ఎంత ఆనందం రాలేదు అయ్యా. ఫైనల్లీ పైకి వచ్చాను. చిన్నపిల్లలు బాగా ఆడుకుంటున్నారు చూడండి. మనం కూడా ఎక్కువ ఆడుకుందామా? అలా ఆడుకున్నాం అనుకో, అలాంటి పిల్లలు నువ్వు పెద్దోడి నీకేమైందిరా అంటారేమో. ఏమో చూద్దాం, పోతాం. ఇదిగోండి గాంధీ స్తూపం. ఏమన్నా ఉందా, సిటీ అన్నమాట. దుర్గమ్మ తల్లి గుడి విజయవాడలో బాగా ఫేమస్. అటువైపు ఉంది కొండకి అటువైపు ఉంటుంది ఇక్కడ. Guys, you have to see this location. ఎలా ఉందో చూడండి. అచ్చం గేమ్ చేంజర్ మూవీలో జరగండి సాంగ్స్ ఇట్లానే ఉంది కదా, చాలా బాగుంది. పైకి వచ్చి కూర్చున్నానా, ఇదిగో ఇక్కడ పిల్లలు పెద్దలు ఎవరు తేడా లేకుండా చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఏంటంటే గ్రూప్ వచ్చారు, నేను ఒక్కడిని వచ్చాను. అందరు ఫోటోలు తీయమని అడుగుతున్నారు. కొంతమంది అయితే ఇదిగో నా ఆయుధం, వీడియోలు తీయడానికి వచ్చే ఆయుధం, దీన్ని కూడా అడుగుతున్నారు. దయచేసి ఫ్రెండ్స్ తోడుకెళ్ళండి అందరికీ, లేదంటే వాడి పని సర్వర్ పని అయిపోద్ది తెలియకుండానే.
పార్కులోకి వెళ్ళి ఆడుకునే టైం అయింది. ఆడుకుందామా ఫ్రెండ్స్? నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. లాగ్ వీడియో చేసి బాగా అలసిపోయాను. ఆడుకోవాలంటే పార్కులోకి వచ్చి ఆడుకోవాలంటే ఎదురా ఉంది. ఇంకో విషయం చెప్తే మర్చిపోయాను. ఇది పక్కన ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. బాగానే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అరే వెళ్ళి ఆడుకోవాలంటే చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకో విషయం తెలుసా, లాస్ట్ ఇయర్ కూడా నేను దీని మీద ఒక వీడియో చేశాను. ఇక్కడ ఒకటి, అదిగండి దాని దగ్గర ఒక వీడియో చేశాను, ఫన్నీ మీమ్స్ పెట్టి. అవి మీరు కూడా ఒకసారి చేసేయండి, బాగుంటుంది. ఆడుకున్నాం. నేనేమో ఆడుకున్నాను చూడండి. దీని పేరేంటో నేను మర్చిపోయాను, గుర్తొస్తే గుర్తు చేయండి. ఆడుకున్నాక ఆల్రెడీ ఎవరిని జస్ట్ పిల్లల్లో ఉన్నా బాధలు మర్చిపోతాం. జస్ట్ ఫన్ అయ్యి రాయి వద్దురండి. అమ్మాయిలు ఉన్నారు, వెనకాల ఉన్నారు, బాగా వచ్చేస్తే ఇదే మా జీవితం. ఒక్క అమ్మాయి రా, ఒక్క అమ్మాయి ప్లీజ్ భగవంతుడా ప్రసాదం కరు, అమ్మాయి ప్రసాదం కరు. సరే అక్కడికి వెళ్ళి ఆడుకోమ్మా. అమ్మా మమ్మీ కాపాడండి అయ్యా. ఇదేంటి సగం వంగిపోయి ఉంది, అలా కావట్లేదు, నేను దిగిపోతా. విరిగిపోయిందంటే నా సంబంధం లేదు. అయ్యో బాబోయ్, అలాగే నేను 100 కేజీలు ఉంటానేమో, ఇంకెక్కువే ఉండొచ్చు. కానీ అమ్మాయిలు ఉన్నారు, ధైర్యం తెచ్చుకున్నాం. నేను కూర్చున్నాను రా బాబు, తను ఒక్కడే ఉన్నా. ఎవడైనా రండిరా, రండిరా రండిరా, ఎవడైనా ఒక్కడే రండిరా, సరదాగా ఆడుకుందాం. ఇప్పుడు మనం ఇంకో కొత్త కాదులే, ఇంకో దానికి పోదాం. దీనికి వెళ్దాం, ఏమంటారు? చూడండి ఫ్రెండ్స్, కూర్చోండి. అవి కూడా తీసేసాను. అంటే నేను చిన్నపిల్లలకే కాదు, పెద్దలు కూడా ఆడుకోవచ్చు. మీరు కూడా వచ్చి ఆడుకుంటే ఏమి ఇలా వద్దు. ఫ్రెండ్స్తో కూడా ఆడుకోండి. ఫ్రెండ్స్ కాదు, ఫ్యామిలీతో వచ్చి బాగుంటుంది. మళ్ళీ మనందరికీ చాలా ఇష్టమైన ఐటెం దగ్గరికి వచ్చేసాం. ఏంటంటే ఉయ్యాలైనా జంపలైనా ఏదో, సారీ ఎవరు లేరు కదా, క్షమించండి. ఒక్కనే ఊగమని ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే గాంధీ హిల్ బాగుంది, అంటే ఫ్యామిలీతో రావడం కానీ ఫ్రెండ్స్తో రావడం కానీ బాగుంది. ఇక్కడ ఏంటంటే ఈ కనుక్కున్నాను విషయం, టాయ్ ట్రైన్ అని చెప్పాను కదండి, ఇక్కడ ఉంటుంది. సో ఏంటంటే దీన్ని 1 year నుంచి ఆపేశారంట. అడిగితే ఏమైందిరా అంటే రిపేర్ వచ్చిందన్నారు. దాన్ని రిపేర్ చేయడానికి మినిమం 1 లక్ష పైన అవ్వచ్చు, ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. సో ఏంటంటే ఈ వీడియో చూశారు కాబట్టి మీరు దీన్ని కొంచెం ఫార్వర్డ్ చేసి మీకు తెలిసిన పై అధికారులు చెప్తారు లేదో, ఇది విజయవాడ కార్పొరేషన్ వాళ్ళు చేయాలంట. ఇఫ్ పాసిబుల్ నాకు కుదిరితే నేను వెళ్ళి ఒకసారి మాట్లాడతాను. ఎందుకంటే దీని నుంచి కూడా రెవెన్యూ మంచిగా జనరేట్ అయింది. 10 రూపాయలు కింద టికెట్ తీసుకుంటున్నారు భయ్యా. టాయ్ ట్రైన్ దగ్గర అయితే 20 రూపాయలు మనిషికి వచ్చి ఎన్ని ట్రిప్పులు వేసిద్దో చూడండి. మామూలు టాయ్ ట్రైన్ లేకుండానే దాదాపు ఇప్పుడు ఒక నియర్లీ 100 మెంబర్స్ దాకా ఉన్నారు. 100 ఏంటి అంటే నేను చూసినంతసేపు అయితే ఒక 200 to 300 మెంబర్స్ దాకా వచ్చారు. వస్తున్నారు వెళ్తున్నారు. నేను కొంచెం లేట్గా వచ్చాక ఇంకో ముందు వచ్చి ఉంటారేమో. సో చేద్దాం, చేద్దాం అంటే కొంచెం కన్వే చేస్తారని కార్పొరేషన్ వాళ్ళకి చెప్తారని. నెక్స్ట్ టైం వచ్చేపాటికి టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎంతమంది పిల్లలకి ఫేవరెట్, నాకు కూడా ఫేవరెట్ అనుకోండి. ఒకసారి ఆల్రెడీ తిరిగా కదా. మన నెక్స్ట్ వ్లాగ్ వీడియో ఇక్కడ కాదులేండి, నెక్స్ట్ టైం వేరే చోట చేద్దాము. సరే, ఫైనల్లీ ఎటు చూసిన ఫాగ్ 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 ఫాగ్, అంత మించేం లేదు. సమ్మర్లో వచ్చిన బాగుండేది, వింటర్లో వచ్చాను. వ్యూ సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయినా కానీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో మంచిగా గడపడానికి ఉంటుంది. ఇంకో సీక్రెట్ ఏంటంటే లవర్తో చక్కగా వచ్చేయచ్చు.
కొండే కదా ఎవడో పెద్ద చూడని కాదు, వచ్చేదారిలో చాలా దరిద్రం చూశాను. బట్ ఎనీవేస్ లవర్స్, నేను మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే అక్కడ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ కూడా వస్తారా, సింగిల్స్ ఇంతకెళ్ళి నాలాంటి వాళ్ళు కూడా వస్తారు. కొంచెం వాళ్ళన్నా చూసి సీక్రెట్గా చేసుకుంటారా, బయట మాత్రం వస్తుంది. ఓకేనా? అర్థం చేసుకుంటారా అలాంటి వాళ్ళ బాధ. ఇంకా ఈ వీడియోని ఇంతతో ఎండ్ చేస్తున్నాను. నచ్చుంటే అడిగేదేముంది, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోమాకండి. అది నాకు ఎంత అవసరం. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే, ఎందుకంటే బెస్ట్ వీడియోస్ కూడా తీయచ్చు. మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం అనేది. ఇకండి మరి ఉంటాను. బాయ్. సీ యూ ఫర్ ద నెక్స్ట్ వీడియో.